ఎందుకు క్రైస్తవుడు భోజనం చేయాలి? నేను ఆరోగ్యంగా ఉండాలంటే భోజనం చేయాలి కదండి, అందుకని భోజనం చేస్తున్నా. అది స్వార్థం అవుతుంది. నేను భోజనం చేస్తేనే కదా ప్రభు లెక్కలో, అది నా లెక్క కాదు, ప్రభు లెక్కలో భోజనం చేసేటప్పుడు ఎందుకు భోజనం చేస్తున్నావు అంటే, నేను బలంతో ఉండాలంటే, నేను బలంగా బ్రతకాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, ఏ పని చేసుకోవాలన్నా నాకు ఆహారం కావాలి కదా, బలం కోసం నేను భోజనం చేస్తున్నాను. ఎందుకయ్యా బలం? నేను ఉద్యోగం చేసుకోవాలండి. ఎందుకయ్యా బలం? నేను వ్యాపారం చేసుకోవాలండి. ఎందుకయ్యా బలం? నా కుటుంబాన్ని పోషించుకోవాలండి. ఇవన్నీ నేను చేయాలంటే భోజనం చేయాలి కదా అని ఈ ఆలోచనల చుట్టూతో నేను భోజనం చేసుకుంటే, అలాంటి ఆలోచనతో కూడుకున్న వ్యక్తిని భక్తిపరుడు అని దేవుడు అంటలా. భక్తి కలిగియే నా ఎదుట ఉపవాసం ఉన్నారా? మీరు అనొచ్చు, అన్న కాస్త తెకమగ్గా ఉంది, మరి భోజనం చేసేటప్పుడు నా కోసం నేను చేయాలి కదా, ఎవరి కోసం చేయాలి? రోమాపత్రికలో పౌలు గారు బహు చక్కగా చెప్తాడు. చూడండి అన్నమాట. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 6-7 వచనాలు. దినములను లక్ష్య పెట్టువాడు, చెప్పండి, దినములను లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ చెప్పండి, ఏమంటాడు? తినువాడు ప్రభువు కోసమే, చెప్పండి అమ్మా, తినువాడు ప్రభువు కోసమే తినుచున్నాడు. ఎవరి కోసరం? డేవిడ్ షెపర్డ్ కోసమా? ఎవరి కోసం? ఏమంటాడు తెలుసా? తినేవాడు ప్రభువు కోసమే తినాలి. తిననివాడు, అమ్మా ఎందుకు తినలేదు ఈరోజు భోజనం అంటే, ఉపవాసం ఉండటానికి తినలేదు అన్నయ్య అనేటట్టు ఉండాలి. కానీ అమ్మా ఎందుకు తినలేదు? మా ఆయన కొట్టాడని 3 రోజులు బట్టి తినలేదు అన్నయ్య. ఇవాళ కొత్తగా భర్త కొట్టాడని అలిగి తినకుండా ఉండటం కాదు, అది కాదు క్రైస్తవుడికి. ఇంకా ఏం చేస్తావో తెలుసా? భర్త కొట్టిన రోజు పీకల దాకా తినేసేయి. మనోడు చూసి నేను ఏమన్నా ఇది ఎట్లా అయిపోయింది ఏంటని అనుకోవాలా? గమనించండి. తమ్ముడు ఎందుకు భోజనం చేయలేదు? అన్నయ్య మా భార్య కొట్టి, సారీ భార్య కొట్టదులే, నా భార్యకి నాకు మధ్యలో డిస్కషన్ వచ్చింది అన్నయ్య, అందుకని అన్నయ్య 7 రోజులు బట్టి భోజనం చేయలేదు. భార్య ఏదో ఒక మాట అందని అన్నం తినకుండా ఉంటావా? ఇదంతా ఆహాబ్ బ్యాచ్. బైబిల్లో ఆహాబ్ ఒక ఆయన ఉన్నాడు. అట్లా ఉండకూడదు. తిననివాడు ప్రభు కోసమే తినకూడదు, తినేవాడు ప్రభు కోసమే తినాలి. అంటే నువ్వు తినినా త్రాగినా ఏది చేసినా ప్రతి దాని వెనుక దేవుడు, దేవుని ఆలోచనలు చుట్టూతోని సంచరించాలి. ఎందుకు తింటున్నావయ్యా? ఎందుకు రోజు భోజనం చేస్తున్నావు? ఒక తల్లి ఉంటుంది, చాలా బలహీనంగా ఉంటుంది, తినాలా తల్లి? ఎందుకో తెలుసా? తాను తిని ఆరోగ్యం తెచ్చుకొని బలంగా ఉంటేనే కదా ప్రార్థన చేసేది, ప్రభు కొరకు పరిగెత్తేది, అనేక మంది కొరకు విజ్ఞాపన చేసేది, ఏడ్చేది, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రలాపించేది, అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసును ప్రకటించాలంటే శరీరంలో ఏముండాలి? చెప్పాలి. శరీరంలో ఏముండాలి? బలం ఉండాలి. ఇప్పుడు ఎందుకు భోజనం చేయాలి? ఆ బలం కొరకు భోజనం చేయాలి. బైబిల్లో రాసి ఉంటుంది కదా, ఏలియా ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు దేవుని సన్నిధిలో ప్రయాణం చేసి హోరేబుకు చేరాడు. హోరేబు అనగా దేవుని పర్వతం అని అర్థం. ఎందుకు భోజనం చేయాలంటే, బాగా గమనించండి, ఎందుకు మనం భోజనం చేయాలంటే, దేవుని పర్వతం అని పిలువబడుతున్న పరలోక పర్వతానికి చేరటానికి, భక్తి జీవితం చేయటానికి కావలసిన బలాన్ని పొందుకోవటానికి ప్రతి వాడు భుజించేవాడై ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆకలి తీర్చుకోవటానికి కాదు, నాలుక రుచి కోసం కాదు, కండలు పెంచుకోవటానికి కాదు, దేహ దారుఢ్యం కొరకు కాదు, ఫిజికల్ ఫిట్నెస్ కొరకు కాదు. ప్రతి క్రైస్తవుడు తినేదైనా తాగేదైనా తినేవాడు ప్రభు కోసమే తినాలి, త్రాగేవాడు ప్రభు కోసమే తాగాలి. అమ్మా అనారోగ్యంగా ఉన్నావు, తిరుతల్లి ఎందుకు తినాలి?
అయ్యో నేను ఆరోగ్యంగా ఉంటేనే కదా ప్రభు పనిచేసేది, ఆరోగ్యంగా ఉంటేనే కదా అనేక ప్రాంతాలకు వెళ్ళేది, ఆరోగ్యంగా ఉంటేనే కదా దేవుని సేవ చేసేది. దేవుని సేవ కొరకు, దేవుని కొరకు నువ్వు భోజనం చేస్తూ ఉంటే ఆ మనస్సు దేవుడు చూసి నువ్వు తినే త్రాగే ఆహారములో ఉన్న ప్రతి దోషాన్ని దేవుడు పరిహరించడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసు, నీ ఆలోచన చూస్తాడు. అరే వీడు మెతుకు ఈ బలం ద్వారా, ఈ బలం దేవుని కొరకు దారిపోయాలి, ఈ శక్తి దేవుని కొరకు దారిపోయాలి. ఈ చిత్రం చూడు. ఆ తర్వాత ఏమంటాడు, తినని వాడు ప్రభు కోసమే తినట్లేదు. ఈ మాట గమనించండి, ప్రభు కోసమే తినట్లేదు. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, అయ్యా వినండి, మీలో కొంతమంది బీపీ పేషెంట్లు ఉండి ఉండొచ్చు. బీపీ ఉన్న వ్యక్తి కూరలో సాల్ట్ వేసుకుంటే బీపీ కొంచెం కంట్రోల్ అయిపోద్ది కదా, తగ్గిద్ది కదా, తగ్గితే లేదా మరి పెరిగిద్దని తెలుసు. నీ నాలుగు రుచి కోసం ఆ తల్లేమో సప్పసప్పగా చేస్తుంది, అమ్మో ఎక్కడ బీపీ పెరిగిద్దని. ఎప్పుడైతే సప్పసప్పగా చేసిందో నీకు బీపీ లేచిద్ది. కూరలో ఉప్పేదే తినొద్దు. ఎందుకో తెలుసా, తింటే బీపీ పెరిగిద్ది. బీపీ పెరిగితే అనారోగ్యం వస్తుంది. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా నువ్వు పూర్తి చేసుకోలేవు. నీ సమయం రాకమునిపే భూమి మీద నుంచి కొనిపోబడతావు. మరేం చేయాలి? ప్రభా, నేను ఆరోగ్యంగా ఉంటేనే కదా ప్రార్థన చేసేది, ఆరోగ్యంగా ఉంటేనే కదా నీ సేవ చేసేది. ప్రభా, నేను ఎక్కువ కాలం బ్రతకాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు, భక్తి కలిగిన ప్రతి క్రైస్తవుడు, నేను ఎప్పుడూ ఆశపడతా, భక్తి కలిగిన ప్రతి క్రైస్తవుడు దీర్ఘాయుష్తో బ్రతుకుదురుగాక. 80 సంవత్సరాలకు పైగా దేవుడు మీకు ఆయుష్ ఇచ్చును గాక. ఎందుకు? రాకేష్ పెళ్లి చేయటానిక, రాకేష్ కొడుకు పెళ్లి చేయటానిక? అయ్యా 4 తరాలు చూడాలయ్యా నేను, అందుకని నన్ను బతికించయ్యావన్నా, అందుకని నన్ను బతికించయ్యా అన్నావు అనుకో, ఇప్పటికిప్పుడే పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. నీ ఆలోచన ఎట్టుండాలో తెలుసా? దేవా, నేను ఒక 80 సంవత్సరాలు బ్రతికితే అనేకుల కొరకు ప్రార్థన చేస్తా కదయ్యా, నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు గారుస్తా కదయ్యా, దాని కొరకు నన్ను బ్రతికించయ్యా, దాని కొరకు నాకు ఆయుష్ అయ్యా, దాని కొరకు నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా. వినండి, సంఘంలో భక్తి కలిగిన ఏ బిడ్డ తీరని వ్యాధితో బాధపడుతున్నా నేను ప్రభుతో చెప్పే మొట్టమొదటి మాట, సావుకులుగా మేము ప్రభుతో చెప్పే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? దేవా, ఆ తల్లి ప్రార్థన పర్రాలయ్యా, ఆ తల్లికి ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే సంఘం కొరకు ఏడుస్తుందయ్యా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రలాపిస్తుందయ్యా, సంఘక్షేమం కొరకు కడుపు చెప్పుకొని ఉపవాసం ఉంటుందయ్యా. అలాంటి బిడ్డకు ఆరోగ్యం ఇస్తే నీ సేవ చేస్తుందయ్యా, ఇంకెక్కువ ఆరోగ్యం. అలాంటి అన్నకు ఆరోగ్యం ఇస్తే, భక్తిహీనుడు దీర్ఘాయుష్తో బ్రతికితే వాడి వలన లోకానికి నాశనమే కానీ వాడి వలన కలిగే ప్రయోజనం ఏముండదు కదయ్యా. అయ్యా, ఆ బిడ్డ ప్రార్థన చేసే బిడ్డయ్యా, నీ కొరకు బ్రతికే బిడ్డయ్యా, ఆ బిడ్డకు ఆరోగ్యం ఇవ్వు, ఆయుష్ ఇవ్వు. యేసయ్యకు మహిమ కలుగును గాక. తినని వాడు దేనికోసం తినకూడదు చెప్పాలి. తినని వాడు దేనికోసం, ఎవరి కోసం తినకూడదు? ప్రభు కోసమే తినకూడదు. అయ్యా, ఆ స్వీట్ తినొద్దయ్యా, షుగర్ ఉంది. ఓ పెద్ద ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన సొంతగా బైబిల్ రాసుకొని ఏమంటాడు తెలుసా? నీ కంటికి నచ్చిన దాన్ని తినొచ్చు అని బైబిల్లో రాసి ఉంది. అంటే నీకు స్వీట్ నచ్చితే తినేసేయమంటాడు ఆయన. చూడండి, మరి నీకు షుగర్ కదయ్యా అంటే కంటికి నచ్చింది తినమన్నాడు. మరలా ఆయనకి ఇంకొక బైబిల్ ఇంకొక వాక్యం ఏంటో తెలుసా? ప్రార్థన ద్వారా ప్రతిదీ పరిశుద్ధపరచబడిందంట. అంటే ప్రార్థన చేసి స్వీట్ తింటే స్వీట్లో ఉన్న స్వీట్నెస్ ఏమైనా తగ్గిద్దా? ఆయన సొంత బైబిల్ అది. యేసయ్యకు మహిమ కలుగును గాక. అమ్మా, ఎంత తినాలో అంతే తిను. ఎందుకో తెలుసా? నువ్వు దీర్ఘాయుష్తో బ్రతకాలి. ఎందుకు బ్రతకాలో తెలుసా? నీలాంటి భక్తి కలిగిన తల్లి ఎక్కువ సంవత్సరాలు బ్రతకటం దేవునికి, సంఘానికి ఆశీర్వాదం. చేతులారా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఒకడు తినక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు, అందుకోవాలి దాన్ని. ఒకడు తినక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు, ఇంకొకడు
ఎట్లా తిని విపరీతంగా తిని ఇక కూర్చున్నాడంటే చెమటలు తొడవలసిందే జనాలు. 6లు 4లు మామూలుగా గమనించండి. మనోడు తినే ముద్ద క్రికెట్ బంతి అంతలా ఉంటుంది. తిను, ప్రభు కోసమే తిను, ప్రభు కొరకు బ్రతకటం కోసం తిను. నువ్వు వేసే ప్రతి అడుగులో దేవా నీ కొరకు బ్రతకాలి, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నాకు కలిగినది యావత్తూ నీ కోసమేనని నీ ఆలోచనలు ఎప్పుడు సంఘం చుట్టూతో, దేవుని చుట్టూతో తిరగాలి. అట్లా తిరిగితే దేవుని ఆత్మ నీ చుట్టూతో తిరగటం ప్రారంభిస్తుంది, నీ కార్యాలు చక్కదిద్దటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఇప్పటి నుంచి అమ్మ ఎందుకో, ఎవరి కోసం బ్రతకాలి చెప్పాలి. ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలో మనకు అర్థమైంది కదా. తినేటప్పుడు ప్రభు కోసమే తినాలి, ఎంత తినాలో అంతే తినాలి. తినకూడదు. ఎందుకు తినకూడదు? ప్రభు కోసం బ్రతకటానికే ప్రతి విషయంలో ప్రభు కోసం, ప్రభు కోసం, ప్రభు కోసం.